హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితభాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు వీరేంద్రదేవ్ విరచిత అంశంగా బలోచిస్తాన్కి విముక్తినిస్తున్న భారత్ అనే అంశాన్ని ఇప్పుడు మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను, వినండి. బలోచిస్తాన్కి విముక్తినిస్తున్న భారత్, వీరేంద్రదేవ్ విరచితం. ఇక వినండి. బలోచిస్తాన్ మరో బంగ్లాదేశ్ కాబోతుందా? మోదీ ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ అనేక సవాళ్ల ముసురులో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్ పరిస్థితిని మరింత దిగజార్చింది. అంతర్గతంగా ఆ దేశం ఎదుర్కొంటున్న సవాళ్లకు కొదవే లేదు. ప్రస్తుతం ఏమాత్రం నియంత్రణ లేని పాశవిక శక్తుల కబంధ హస్తాల్లో పాక్ విలవిల్లాడుతుంది. రాజకీయ నాయకత్వం, సైన్యం, తీవ్రవాదులు, వీళ్లలో ఎవరిది పైచేయి కాబోతుంది? ఈ అధికార పోరులో పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ బలిపశువు కానున్నారన్నది వాస్తవం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ లష్కరే తోయిబా, జైషే మొహమ్మద్ తీవ్రవాద సంస్థల ప్రధాన కేంద్రాలే లక్ష్యంగా జరిగింది. ఈ పరిణామాల క్రమంలో బలోచిస్తాన్ మరో బంగ్లాదేశ్ కాబోతుందా అన్నదే అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న. మంగళవారం రాత్రి భారత క్షిపణులు పాకిస్తాన్పై విరుచుకుపడినప్పుడు బలోచిస్తాన్ నేషనల్ పార్టీ నాయకుడు సర్దార్ అఖ్తర్ మెంగల్ ఆయన చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు ఇక్కడ ప్రస్తావించదగింది. 1971లో భారత్తో జరిగిన యుద్ధంలో పాకిస్తాన్ ఘోర పరాజయాన్ని చవిచూసిందని అన్న విషయం మరువలేనిది. ఆ యుద్ధంలో 90,000 మంది పాకిస్తానీ సైనికులు భారత సైన్యానికి లొంగిపోయారు. వాళ్ళు ఆయుధాలే కాదు, వాళ్ళ పంట్లాములు ఇప్పటికీ అక్కడే వేళ్లాడుతున్నాయి. అన్నీ అని ఆ మాట మెంగల్ అన్నారు. 2016 ఆగస్టు 15న ఎర్రకోటపై నుంచి ప్రసంగిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రపంచం చూస్తుంది గత కొన్ని రోజులుగా పాకిస్తాన్లోని బలూచిస్తాన్, గిల్గిట్, బాల్టిస్తాన్, ఆక్రమిత కాశ్మీర్ల ప్రజలు నాకు పదే పదే కృతజ్ఞతలు చెబుతున్నారు. నేను వారికి కృతజ్ఞుణ్ణి అన్నారు. ఆక్రమిత కాశ్మీర్, బలూచిస్తాన్ల ప్రజలపై పాకిస్తాన్ చేస్తున్న అత్యాచారాలపై ఆ దేశ ప్రభుత్వం వివరణ ఇచ్చుకోవాల్సిన తరుణం ఇదే అని కూడా ప్రధాని అన్నారు. మోదీ ప్రభుత్వం పగ్గాలు చేపట్టడానికి పూర్వం రాజకీయ, ఆర్థిక, సైనిక సామర్థ్యాలు సాధించే వరకు బలూచిస్తాన్ విషయంలో ఆచిత్యూచి వ్యవహరించటం మేలని విదేశీ వ్యవహారాల శాఖ చెప్పేది. అయితే ప్రధాని ఈ విధానాన్ని వ్యతిరేకించారు. ఏ దేశ విదేశీ విధానానికైనా వాస్తవ దార్శనికత, ఆకాంక్ష, అవసరాలే మూలాలని ఆయన వాదన. నిర్ణయాలు తీసుకునే విషయంలో మోదీ గట్టివారు. ఈ విషయాన్ని ఆయన 2016లో, 2019లో, 2025లో నిరూపించారు. బలూచిస్తాన్ విషయంలో ఆయన మరో అడుగు ముందుకు వేయనున్నారా? పాకిస్తాన్కు ఉన్న అతిపెద్ద బలహీనత బలూచిస్తాన్ అనడంలో సందేహం లేదు. అక్కడ సాగుతున్న వేర్పాటు ఉద్యమానికి 2 కారణాలు. ఒకటి చారిత్రకం, రెండోది ఈ ప్రాంతంపై పంజాబీల ఆధిపత్యం. పాకిస్తాన్ ఇంతవరకు వాస్తవంగా సమగ్రత సాధించలేకపోయింది. సమీప భవిష్యత్తులో అలాంటి సమగ్రత సాధిస్తుందన్న నమ్మకమూ లేదు కూడా అని వారణాసికి చెందిన విశ్లేషకులు తుషార్ బధ్రా అన్నారు. పంజాబ్కు మాత్రమే ప్రాధాన్యం ఇచ్చే విధానాలే పాకిస్తాన్కు ఉన్న అతి పెద్ద ప్రతికూలత, బలహీనత అని పేర్కొన్నారు. దీనికి తోడు రాజకీయ, సైనిక అవినీతి బలోచ్ సమాజాన్ని దోపిడీకి గురిచేస్తుంది. ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్ల సరిహద్దుల్లో ప్రయాణిస్తున్న
ఒక పాక్ సైనిక వాహనంపై బలోచ్ లిబరేషన్ ఆర్మీ అదే బిఎల్ఏ గత మంగళవారం దాడి చేసింది. 14 మంది సైనికుల మరణానికి దారి తీసిన ఈ దాడికి తామే బాధ్యులమని ప్రకటించింది కూడా. ఇలాంటి దాడులు మరిన్ని జరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఒకవైపు బలోచ్ తీవ్రవాదుల చర్యలు, మరోవైపు భారత్ నుంచి వస్తున్న హెచ్చరికలు, ఇంకోవైపు అమెరికా మద్దతు లేకపోవటం పాకిస్తాన్ను ఏకాకిని చేస్తున్నాయి. పాకిస్తాన్ భవితవ్యం అంధకార బంధురమన్నది సుస్పష్టం. బలూచిస్తాన్ సమస్య ఆ దేశ పరిస్థితిని మరింత జటిలం చేస్తుంది. ఈ పరిస్థితుల్లో దేశం తన నియంత్రణలోనే ఉంది అని పాకిస్తాన్ సైన్యం నిరూపించుకోవాల్సి ఉంది. సింధు జల ఒప్పందాన్ని భారత్ పక్కన పెట్టిన నేపథ్యంలో పాకిస్తాన్ వద్ద తార్బేలా, మంగళ, చష్మా అనే 3 నదుల్లోని నిల్వ సదుపాయాలు మాత్రమే మిగిలాయి. పరిమితమైన నిల్వ సామర్థ్యం కలిగిన ఈ ప్రాజెక్టులు కేవలం 9.7% అవసరాలను మాత్రమే పూర్తి చేయగలుగుతాయి. సింధు జలాల సరఫరాకు కలగనున్న ఆటంకం పాక్ పరిస్థితిని మరింత విషమింపజేయనున్నది. దేశ ఆహార భద్రతకు పెనుముప్పుగా మారనుంది. గత సంవత్సరం అంతర్జాతీయ ద్రవ్యనిధి అదే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అది అందించిన $7 బిలియన్ సాయంతో పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడగలిగింది. తాజా పరిస్థితుల నేపథ్యంలో ఖరీదైన ఆయుధ సామాగ్రిని సమకూర్చుకోవాల్సిన అవసరం ఆ దేశ ఆర్థికంపై పెనుభారంగా పరిణమించనున్నది. దేశ నైరుతి ప్రాంతంలో ఉన్న బలూచిస్తాన్ విస్తీర్ణం పరంగా పాకిస్తాన్లోని అతిపెద్ద రాష్ట్రమే అయినా జనాభా పరంగా అతి చిన్నది. ఈ రాష్ట్రానికి ఈశాన్యంలో ఖైబర్ పఖ్తూన్ఖ్వా, తూర్పున పంజాబ్, ఆగ్నేయంలో సింధ్ రాష్ట్రాలు ఉన్నాయి. బలూచిస్తాన్కు ఉత్తరాన ఆఫ్ఘనిస్తాన్, పశ్చిమాన ఇరాన్ ఉన్నాయి. ఈ రాష్ట్రానికి దక్షిణాన అరేబియా సముద్రం ఉంది. బలూచిస్తాన్ పాకిస్తాన్ భూభాగంలో 44% ఆక్రమించుకొని ఉన్నా దేశ వ్యవసాయ యోగ్య భూమిలో ఆ రాష్ట్ర వాటా కేవలం 5% మాత్రమే. అక్కడ కఠినమైన ఎడారి వాతావరణం నెలకొంది. అభివృద్ధి లేమి ఈ ప్రాంతాన్ని రాజకీయ అనిశ్చితిలోకి నెట్టివేసింది. ఆ కారణంగానే అక్కడ వేర్పాటువాద ధోరణులు ప్రబలమయ్యాయి. బలూచిస్తాన్ ఆది నుంచి పాకిస్తాన్ పట్ల వ్యతిరేకత ప్రదర్శిస్తూ వచ్చింది. బలోచ్ ప్రజానీకం కోసం ఒక ప్రత్యేక దేశం కావాలి అన్న వేర్పాటువాదం 1948లోనే ప్రారంభమైంది. 1950ల్లో, 60ల్లో, 70ల్లో ఈ ఉద్యమం పదే పదే తలెత్తింది. ఇస్లామాబాద్ తమ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేస్తుందని బలూచిస్తాన్ ప్రజలు నమ్ముతున్నారు. మరోవైపు ఇరాన్ కూడా పాకిస్తాన్ వైఖరిని తప్పుపడుతుంది. బలూచిస్తాన్లో సున్నీ వేర్పాటువాద సంస్థ అయిన జైషాల్ ఆత్లను పాకిస్తాన్ ప్రోత్సహిస్తుందని ఆరోపిస్తుంది. ఈ తీవ్రవాద సంస్థకు చెందిన ఉగ్రవాదులు 2023 డిసెంబర్లో ఇరాన్లోని సిస్టన్ ప్రాంతంలో ఒక పోలీస్ స్టేషన్పై దాడి చేసి 11 మంది పోలీసు అధికారులను హతమార్చారు. ఈ నేపథ్యంలో ఆ దేశం బలోచ్ అంశంపై మోదీ బృందంతో మరింత విస్తృతంగా సంప్రదించే అవకాశమూ ఉంది. ఇవన్నీ గమనిస్తూ ఉంటే బలూచిస్తాన్కి విముక్తినిస్తున్న భారత్ అనిపించటం లేదా అంటూ వీరేంద్రదేవ్ విరచిత ఈ అంశాన్ని అంతర్జాతీయ సమాచారంగా మన కనమూకు కథ వచ్చిన శ్రోతలకు ఈ విషయాన్ని వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.